హలో అందరికీ, ఇవాళ వీడియోలో మీకు మా ఇంట్లో భోగి రోజు ఎలా గడిచిందో చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. భోగి రోజు ముందు రోజు రాత్రి నుంచే మా ఇంట్లో పండగ స్టార్ట్ అయిపోయింది. హరిదాసులు, కోడి పుంజులు, ముగ్గులు అన్నీ మా చెల్లి వాళ్ళే వేశారు. ఎర్లీ మార్నింగ్ లేచాము. మా అన్నయ్య కాల్ చేసి బయట భోగిమంట వేస్తున్నాం రండి అని చెప్పేసి అన్నారు. అలా లేచి అందరం కలిసి అక్కడికి వెళ్ళి కొంచెం సేపు మంట దగ్గర మౌనం వహించాము. తర్వాత కొన్ని ఫోటోలు, వీడియోస్ తీసుకున్నాము. అందరం కలిసేసరికి అట్మాస్ఫియర్ చాలా బాగా అనిపించింది. ఇంతలో మా దోలో నిద్ర లేచాడు. వాడిని తీసుకొచ్చి 2 ఫోటోలు తీసి మళ్ళీ పక్కకు పంపించేసామన్నమాట. మేము లేచేసరికి మా అమ్మ ముగ్గులో భోగిపళ్ళు పెట్టేసింది. మళ్ళీ మా దోలోని తీసుకొచ్చి వాడికి మంచిగా నూనె పెట్టి బాడీ మసాజ్ చేసింది. దోలోడు అంటే మా పుల్లల్లుడు అనమాట. అది చూసి మాకు పండుగ ఫీల్ ఇంకా బాగా వచ్చేసింది. ఆ తర్వాత మేము కూడా రెడీ అయిపోయాము. రెడీ అయ్యాక మా కోడలతో ఒక చిన్న స్నాప్ తీసుకుందామని చెప్పి తీసుకొచ్చాము. అప్పటికే టైం 3 అయిపోయిందనమాట. సో ఎలా అయితే లాస్ట్కి స్నాప్ అయితే తీసేసుకున్నాను. తిని కొంచెం రెస్ట్ తీసుకుందామనే టైం కల్లా మా అమ్మ ఇల్లు క్లీన్ చేసుకుని రండి అని చెప్పింది. సరే కదా అని నేను మా చెల్లి వాళ్ళు కలిసి క్లీన్ చేస్తాము. అంతలో అన్నయ్య వచ్చి కోడలికి భోగిపళ్ళు పెడుతున్నామంటే అది మిస్ అవ్వకూడదని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ భోగిపళ్ళు చూసి తిని మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుని సాయంత్రం తిరునాళ్ళకి వెళ్ళడానికి రెడీ అయిపోయామన్నమాట. అంతలో మా వాడు జంపింగ్ రైడ్ ఎక్కిస్తారా లేదా అని కూర్చున్నాడు. మా వదిన వాడిని ఎలాగైనా ఎక్కిస్తా అని చెప్పి చివరికి వాడిని జంపింగ్ రైడ్ అయితే ఎక్కించిందనమాట. మేము కూడా వెతుక్కుంటున్నాం ఏం ఎక్కాలా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనమాట. అలా చూస్తూ ఉన్నాము. చూస్తూ ఏది ఎక్కాలా అని ఆలోచిస్తూ ఉంటుంటే లాస్ట్కి కొత్తగా వచ్చిన టోరా అయితే ఎక్కుదామని డిసైడ్ అయిపోయాము మేమందరం కలిసి. సో అలా టోరా దగ్గరికి వెళ్తూ ఉండగా వీళ్ళెవరో డాన్స్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే టోరా ఎక్కేసాం మేము. నేను, మా వదిన, మా చెల్లి వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము టోరా ఎక్కి. ఆ తర్వాత తిరునాళ్ళన్నీ ఒక రౌండ్ వేసామన్నమాట. ఇక్కడ గేమ్స్ పెట్టారు చూసి అక్కడికి వెళ్దామని చెప్పేసి. సో అలా చూస్తూ మొత్తం తిరిగేసి ఒక రౌండ్ వేశాక అక్కడెక్కడో గేమ్స్ పెట్టారు మంచిగా ఉన్నాయంటే అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. లాస్ట్కి గేమ్ దగ్గరకు అయితే వెతుక్కుంటూ వచ్చేసాం అనమాట. ఇక్కడ 20 రూపాయలకి ఒక బాల్ ఇస్తున్నారు. ముందుగా 3 చిన్న బిందులు ఉన్నాయి కదా, అవి ఎక్కువ దెబ్బకి అన్నీ పడితే 100 రూపాయలు ఇస్తారంట. చూసి మా వల్ల కాదని పక్కకు వచ్చేసాం. పక్కనే రింగ్ గేమ్ కూడా పెట్టారు. ఎంత పడితే ఆ మనీ దాంట్లో మనకి ఇచ్చేస్తారన్నట్టు. సో అది కూడా మన వల్ల కాదని చెప్పేసి పక్కకు వచ్చేసాం. కానీ భలే అనిపించింది. అలా నడుచుకుంటూ తిరుగుతూ చర్చ్ దగ్గరికి వెళ్దాం అన్నట్టు నడుస్తున్నాము అందరం కలిసి. అక్కడ డ్రామాలు, ప్రేయర్స్ అన్నీ జరుగుతున్నాయి. జనం బాగా గుమ్ముగుడి మంచి హడావుడిగా ఉంది. సరే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. అక్కడికైతే వచ్చేసాము. మంచి కలకల్లాడుతూ మంచి హడావుడిగా అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. కొంచెం సేపు అవన్నీ చూసి ఆ రోజు మెమరీస్ అన్నీ చాలా మంచిగా ఫీల్ అయ్యాము. ఇక్కడ మా వదిన వాళ్ళని, చెల్లి వాళ్ళని అందరినీ హాయ్ చెప్పమని చెప్పేసి చెప్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట మా ఊళ్ళో తంబి గారి మహోత్సవాలు.
చూసారు కదా ఎంత కలకల్లాడుతూ ఉందో. జనం అయితే మంచి హడావుడిగా ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, అదే కళావేదిక. ఇక్కడే ప్రేయర్స్, డ్రామాస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే అనమాట, చెప్పాను కదా డ్రామాలు, ప్రేయర్స్ అన్నీ జరుగుతాయని చెప్పేసి. అది ఇదే స్టేజ్. సో ఇక్కడ కూడా జనం అయితే ఖాళీగా లేరు. ఫుల్ లైటింగ్ అయితే ఉంది, హడావుడిగా. ఇంకా లాస్ట్కి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట అందరం కలిసి. ఈరోజు మెమరీస్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మా భోగి డే అయితే ఇలా పూర్తయిపోయింది అనమాట. ఫ్యామిలీతో కలిసి అన్నీ కలిసిన ఒక మెమరబుల్ డే మాకు ఇది. ఇదే మెయిన్ చర్చ్ అనమాట, మీకు చూపిస్తున్నాను కదా, ఇదే మెయిన్ చర్చ్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. Subscribe for more Alive Vibes.